భద్రకాళి శరణమ్మమ్మ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఆషాఢ శుక్ల పాడ్యం నుండి మొదలు పెడితే ఈ రోజు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి సందర్భంగా కూడా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ రోజు శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శాకంబరి ఉత్సవాల్లో 15 రోజుల్లో అమ్మవారు ఉదయం అలాగే సాయంత్రం ఒక్కో రూపంలో ఒక్కొక్క క్రమంలో దర్శనమిచ్చి భక్తులకు కనువిందు చేశారు. అమ్మవారి ఆశీర్వచనాలు ఉంటే ఏదైనా కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలబడేటువంటి భద్రకాళి అమ్మవారు ఎక్కడ వెళ్ళినా గానీ దైన్యం లేకుండా చూస్తారన్నది కూడా భక్తుల నమ్మకం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారి శాకంబరి ఉత్సవాల కోసం దర్శనాల కోసం వచ్చి ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ దైన్యం వచ్చినప్పుడు, ఇక్కడ కరువు కాటకాలు సంభవించినప్పుడు అమ్మవారు సాక్షాత్తు ఈ భూమండలం మీద కేవలము భద్రకాళి ఆలయం ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఉన్నామో ఇక్కడే ఉద్భవించారని చెప్పి అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉద్భవించిన తర్వాత కరువు కాటకాలన్నీ కొట్టుకుపోయాయని చెప్పి భక్తులకు ఎంతో మంది వేద పండితులు, ఋత్వికులు అలాగే భద్రకాళి శేషు అయ్య గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇంతటి గొప్ప వాతావరణము భద్రకాళి దేవాలయము వరంగల్లో ఉండడము పూర్వజన్మ సుకృతంగా వరంగల్ వాసులు భావిస్తున్నారు. అందుకే ఓరుగల్లు ఇలవేల్పుగా ఉన్నటువంటి భద్రకాళి దేవాలయంకు వచ్చినటువంటి భక్తులు మాత్రం ఎంతో కుటుంబాలు కూడా ఎలాంటి ధైర్యం లేకుండా ఉంటారన్నది ప్రతిదీ. ప్రస్తుతానికి శాకంబరి ఉత్సవాల గురించి మనం చూస్తున్నాం. ఒక్కసారి మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా శాకంలతోటి అలంకరించినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. కూరగాయలు, పండ్లు, పువ్వులు అన్నిటితోటి అలంకరణ చేసి కేవలం శాకంబరి ఉత్సవాలను కూడా ఇక్కడ ప్రతి ఏడాది కూడా నిర్వహించినట్టుగానే ఈసారి కూడా భద్రకాళి దేవాలయంలో శాకంబరి ఉత్సవాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల యొక్క చివరి రోజు కావడంతో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రోజు అమ్మవారు శాకంబరి దేవి రూపంలో కూరగాయలు, పండ్లు, ఆకులు, ధాన్యాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మితాక్రమ పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, సహస్రనామ పూజలు అలాగే మహాగణపతి హారతి కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పరిస్థితి. భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వేలాదిగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అలాగే పౌర్ణమి సందర్భంగా కూడా వేలాది మంది భక్తులు దర్శనానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుండటంతో ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇంతటి మంచి అద్భుతమైనటువంటి వాతావరణం చూడడానికి కూడా 2 కళ్ళు చాలవన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి భక్తులు కూడా చిన్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనేది కాకుండా ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రానే తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పూజలకు సంబంధించిన కూడా అనేక ఒక ఆలయ షోడశోపచార పూజలతో పాటు ఒక ఆధ్యాత్మికంగా కూడా నిర్వహించేటువంటి పూజలు ఉదయం 4:30 నుండి ప్రతిరోజు జరుగుతున్నటువంటి పూజలు చూస్తుంటే కదా ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తూ అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఇక్కడ శాకంబరి ఉత్సవాల సందర్భంగా కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఒకవైపు వర్షం పడుతుంది, మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు ఆలయ అధికారులు కూడా ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా కూడా దర్శనాలకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. వివిఐపీలు దర్శనం చేసుకోవడానికి అలాగే సాధారణ భక్తులు దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికైతే ఎంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నటువంటి నేపథ్యం. ఏదేమైనప్పటికీ కూడా ఈ భక్తులు శాకంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ఉత్సవాలను దర్శించుకోవడం వల్ల కూడా ఎట్లాంటి దైన్యం లేకుండా ఉంటారన్నది కూడా ప్రతిగా మనకు కనిపిస్తుంది. ఇంకా భక్తులకు సంబంధించి అలాగే శాకంబరి ఉత్సవాలకు సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ భద్రకాళి అయ్యగారులు అలాగే భక్తుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఇంత గొప్ప వాతావరణము క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా ఏం చెప్తారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 15 రోజులుగా జరుగుతున్నటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి ఈ రోజు గురు పౌర్ణమి సందర్భంగా శాకంబరి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే భద్రకాళి శేషు అయ్య గారు కూడా ఆలయ యొక్క ప్రాముఖ్యతతో పాటు శాకంబరి ఉత్సవాల యొక్క ప్రతి ప్రాముఖ్యతను కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఈ రోజే శాకంబరి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికే 50,000 మంది భక్తులకు పైగా దర్శనం చేసుకున్నారు. ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అమ్మవారిని దర్శించుకొని శాకంబరి ఉత్సవాలను కన్నుల పండుగగా చూసి తరించాలన్నటువంటి ఆలోచనతో భక్తులు ఉంటున్న నేపథ్యంలో మరి ఈ రోజు ప్రాశస్త్యం గురించి భద్రకాళి శేషు అయ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అయ్య గారు. ఇక్కడ శాకంబరి ఉత్సవాలు అంటేనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడ శాకంబరి ఉత్సవాల రోజే దర్శించుకోవాలని చెప్పి అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఆలయాలన్నీ కూడా ఇక్కడ శాకంబరి అంటే కూరగాయలతోటి అలంకరించి ఒక అద్భుతమైనటువంటి శాకంబరి అమ్మవారిగా కొలువు తీరినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రాముఖ్యత ఏంటి స్వామి? శాకంబరీం స్తువంధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. శాకంబరిని ఆరాధించడం వల్ల అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తమవుతాయని
శాస్త్రం చెప్పిన మేరకు ఈరోజు అమ్మవారిని శాకంబరి రూపంలో దర్శిస్తారు. ఆమె శరీరం నుండి ఆవిర్భవించిన ఆ ఫలములు రసభరితములై ప్రజలకు మృత్యు అనేది, జ్వరం అనేది లేకుండా దీర్ఘాయుష్మంతులను చేస్తారు. ఈ రోజు వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారి శాకంబరి రూపంలోనే తీసుకుంటున్నారు. ఒక్కో రోజు ఒక్కొక్క క్రమంలో దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు శాకంబరి అమ్మవారితో పాటు ఏ క్రమంలో దర్శించుకోవచ్చండి? ఇవాళ మితాక్రమం ఒకటి, మళ్ళీ ఇంకోటి చిత్రాక్రమంలో అమ్మవారిని ఆరాధిస్తాం. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అధిదేవత. ఆ అధిదేవతలను ఆరాధించడం వల్ల మనకు శుభప్రదం అవుతుంది ఆ రోజు. ఇప్పుడు ఈ దక్షిణామూర్తి అవతారం కూడా ఒక గురు పౌర్ణమి రోజు కూడా చాలా మందికి వస్తున్నారు. గురువును పూజించడం కూడా చాలా గొప్పగా అంటున్నారు. మరి అమ్మవారిని కూడా గురు స్వరూపంగా చూడొచ్చా? మరి ఈ రోజు ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలు ఈ రోజే ఆ పౌర్ణమి రోజే రావడానికి కారణం ఏంటనుకోవచ్చు? కుజానాం అధిపతి సోమ, సమస్తమైన ఔషధులకు సోముడు అధిపతి చంద్రుడు. పౌర్ణమి తిథికి చంద్రుడు అధిపతి. కాబట్టి ఈ తిథి నాడు అమ్మవారికి సమస్తమైన కూరగాయలతో శాకంబరిగా అలంకరించడం వల్ల మనకు శుభప్రదం అవుతుంది. ధన్యవాదాలు స్వామి. ఇట్లాంటి అద్భుతమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకోవడము, అలాగే మిగతా క్రమము దర్శనం ఇచ్చేటువంటి శాకంబరి అమ్మవారిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భక్తులకు ఇక్కడ జ్వరము కానీ, రోగ బాధలు కానీ, అలాగే అన్నానికి ఎలాంటి దైన్యం లేకుండా కూడా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఇక్కడ జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా భక్తులకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా శాకంబరి ఉత్సవాలు దర్శించుకున్నటువంటి భక్తులు కూడా ఎంతో తన్మయత్వానికి లోనవుతూ ముగ్ధులవుతూ అమ్మవారు దర్శించుకొని ఎంతో తనివి తీరా ఒక మంచి తనివి తీరా భక్తి ప్రపత్తులు నింపుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు దినదిన ప్రవర్ధమానంగా ప్రతి ఏటికేడు చాలా అద్భుతంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం ఒకేతైతే శాకంబరి ఉత్సవాలు అందులో ఇక్కడ గురు పౌర్ణమి రోజు దర్శించుకోవడం చాలా అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేశారు. భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి ఇక్కడ ఎలాంటి ఇబ్బందికరంగా ఉండకుండా క్యూ లైన్లు, అలాగే ఇక్కడ అన్నప్రసాదాలకు కూడా ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటివరకు అమ్మవారి శాకంబరి ఉత్సవాలు అంటే ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ విజయవాడలో కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలు, అలాగే భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా ప్రతిదీ. మరి అట్లాంటి దేవాలయంలో కూడా శాకంబరి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఎట్లాంటి వాతావరణం ఉంది ఈ రోజు? అమ్మవారు సంపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. వచ్చిన భక్తులందరికీ ఇబ్బందులు తలెత్తకుండా మనం దేవస్థానం నందు ప్రత్యేకంగా క్యూ లైన్స్, ధర్మ దర్శనము, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనము, అదే విధంగా సీనియర్ సిటిజన్స్ కు, ప్రెగ్నెంట్ ఉమెన్ కు, అదే విధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశాము. అందరికీ డ్రింకింగ్ వాటర్ సదుపాయాన్ని భక్తుల సహకారంతో బటర్ మిల్క్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము దేవస్థానం నందు. ఈ వర్షం నేపథ్యంలో టెంట్స్, పెండాల్స్, అదే విధంగా ఫ్లోర్ స్కిడ్ అవ్వకుండా కూడా మ్యాట్స్, అందరికీ ఉచిత ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేడం, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏటికేడికి అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈసారి భక్తులు ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు ఉదయం నుండి? సుమారుగా ఇప్పటి వరకు మనకు ఒక 20,000 మెంబర్స్ వరకు దర్శనం చేసుకోవడం జరిగిందండి. వర్షం కారణంగా కొంచెం లేట్ గా వచ్చే అవకాశం ఉన్నందున ఆఫ్టర్నూన్ రష్ ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారుగా 1,00,000 మంది వరకు కూడాను వస్తారని అంచనా వేస్తున్నాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొత్తగా ఇప్పుడు ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, వచ్చేటువంటి భక్తులను దృష్టిలో పెట్టుకొని కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఏమైనా జరిగాయా? మనకు టికెట్స్ కూడాను ఆన్లైన్ టికెటింగ్ చేసే సాఫ్ట్వేర్ ని కూడా మనం డెవలప్ చేస్తున్నాము. అది అతి త్వరలో దేవస్థానం నందు ప్రారంభించడం జరుగుతుంది. భక్తులకు టెక్నాలజీ పరంగా కూడా ఇబ్బందులు లేకుండా మనం స్కానర్స్ ద్వారా డిజిటల్ మనీ పేమెంట్స్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశాం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇప్పటి వరకు కాలం మారుతున్న కొద్దీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది, వసతులు పెరుగుతున్నాయి, ఇక్కడ భక్తి కూడా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు కూడా దేవాలయాలకు పోటెత్తున్నటువంటి పరిస్థితి. వీటన్ని దృష్టిలో పెట్టుకుని క్రౌడ్ మేనేజ్మెంట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకు డిజిటల్ చెల్లింపులతో పాటు ఇక్కడ దర్శనాలు కూడా ఆన్లైన్ దర్శనాలు కూడా బుకింగ్ కూడా ప్రీ బుకింగ్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు కూడా అమ్మవారిని
కనుల నిండుగా చూసుకుని తన్మయత్వం పొందేటువంటి వాతావరణం మాత్రం ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి భక్తులకు కూడా ఇక్కడ ఎట్లాంటి వాటర్ సదుపాయం కానీ అలాగే ఇక్కడ అన్నప్రసాద వితరణకు సంబంధించి కూడా అన్ని ఫ్రీగానే చేస్తామని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు. మరి అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నటువంటి బాధ్యత భక్తులే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో పునీతమవుతూ తరిస్తున్నటువంటి పరిస్థితులు కూడా వారి మాటల్లో కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాలకు కూడా అందరూ వివిఐపీలు విఐపీలు కూడా అందరూ తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా సాధారణ భక్తులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఓరుగల్లుకు వచ్చినటువంటి ప్రతి వారు శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ప్రతిదీ. మరి ఈ రోజు గురు పౌర్ణమి కూడా కావడంతో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి ఇక్కడ మంచి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రోజు కాబట్టి ఇక్కడ ప్రస్తుతానికి రమేష్ కుమార్ డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఒకసారి వారితో మనం మాట్లాడదాం. ఎందుకంటే అమ్మవారిని చూసిన తర్వాత వారి అనుభూతి ఎలా ఉంది, భక్తుల జన సందోహం మధ్యలో చూస్తుంటే వారికి ఏమనిపిస్తుందో చూద్దాం. సార్ నమస్తే సార్. ఇప్పటి వరకు భద్రకాళి శాకంబరి ఉత్సవాలు అంటేనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఒక్కరికంటే అధికారంలో ఉండడమా లేకపోతే బాధ్యత కాకుండా అమ్మవారి ముందు అందరూ సమానమైనటువంటి ఒక భావన అందరికి కలుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ ఉత్సవాల సందర్భంగా? ఈ అమ్మవారు భద్రకాళి అమ్మవారు ఈ రోజు శాకంబరి మన ఇట్లా చాలా భారీ ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారికి దర్శనానికి రావడానికి నాకే ఒక పోలీస్ ఆఫీసర్ గా రావడానికి ఒక 1 అవర్ పట్టేదండి. బాగా భక్తులు కొన్ని వేల మంది లక్షల మంది జనాలు ఇక్కడ వస్తున్నారు దర్శనానికి. నాకు ఇక్కడ ఉద్యోగం చేసే అదృష్టం కలిగింది. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ చూస్తే చాలా బాగా బ్రహ్మాండమైన ఉంది. అమ్మవారు కూడా మన కోరికలు తీరుస్తాని ఇది ఉంది. కాబట్టి మేము కూడా ప్రజలకు సేవ చేయాలి, ఆమె ఆశీర్వాదం మాకు కావాలనే ఉద్దేశంతో ఈ శాకంబరి ఉత్సవాల్లో మేము అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. నేను ఈగల్ ఫోర్స్ డిఎస్పీ, నా పేరు రమేష్ కుమార్. ఆ ప్రజలకు నేను కూడా అమ్మవారి ఆశీర్వాదంతో ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో మనవి కూడా కోరికలు తీర్చుకోవాలని దర్శనానికి వచ్చాను. థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మవారి అంటే ఉద్యోగం చేస్తుంటే స్వామి కార్యం స్వకార్యం విధి నిర్వహణలో ఉండి కూడా తాము కూడా ఒక అమ్మవారిని దర్శించుకుని ఎంతో ఒక తాదాత్మ్యాన్ని పొందుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి భక్తులు ఎంతో మంది కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతానికి శాకంబరి ఉత్సవాలు కూడా ఒక అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా దక్షిణ భారతదేశానికి ఒక ప్రతీతమైనటువంటి శాకంబరి ఉత్సవాలు అలాగే భద్రకాళి అమ్మవారి దర్శనం కూడా కోటి జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తున్నటువంటి పరిస్థితి. భద్రకాళి అమ్మవారి శాకంబరి రూపంలో దర్శించుకున్న తర్వాత భక్తులు కూడా తన్మయత్వంతో పొంగిపోతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూస్తున్నాము. భక్తులు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒక్కొక్కరి ముఖాల్లో కూడా ఎంతో ఒక ఆనందం మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకోవడము ఇక ఎట్లా అనిపిస్తుంది ఒకసారి అనుకుందాం. ఎట్లా ఉంది అమ్మవారి? చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అండి? చాలా బాగుంది. ఎప్పటికి వస్తామండి మేము. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగా చేశారు అరేంజ్మెంట్, అన్ని చాలా బాగుంది. ఎట్లుందమ్మా అమ్మవారి దర్శనం? బాగుంది. మస్తు భక్తుల రద్దీ ఎలా బాగుంది. కొంచెం శాకాంబరాలు బెండకాయలు అవి తమలపాది దూర్ణపాకు లాగా ఉండేది కాబట్టి చాలా అలంకారం బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత? ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి దర్శనం? చాలా బాగుందండి. అమ్మవారు అయితే అసలు కుందన బొమ్మలాగా అనిపిస్తుంది. కన్నుల పండుగ అనిపించింది మాకు. హ్యాపీ అంటే హ్యాపీ, చాలా హ్యాపీ. మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. చాలా బాగుంది. అమ్మవారి దర్శనం మంచిగా జరిగింది, బ్రహ్మాండంగా. గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ చాలా బాగుంది. ఈ రోజు చాలా ఎంతో హ్యాపీగా ఉన్నది. భద్రకాళి అమ్మవారిని చూస్తే కడుపు నిండినట్టుగా ఉంది. ఈరోజు శాకంబరి ఉత్సవాలు చివరి రోజు. అమ్మవారు నిండుతనంతో నిండు చందమామలా కనిపించారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం? అలంకరణ కూడా చాలా బాగా చేశారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. వరంగల్ కు మంచి పేరు తెచ్చేలా ఉంది భద్రకాళి అమ్మవారి సేవ. మాకు సేవ చేయడం ఇక్కడ చాలా భాగ్యంగా అనిపిస్తుంది. అమ్మవారి సేవ చేయడం కూడా చాలా భాగ్యంగా భావిస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత భక్తులు కూడా ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఎట్లా ఉందాం అమ్మవారి దర్శనం? చాలా ఆనందంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ మేము వస్తా ఉంటాము ఈ గుడికి. గురు పౌర్ణమి రోజు అయితే కంపల్సరీ అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాం. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగుందండి. ఎట్లుందండి అమ్మవారి దర్శనం? సూపర్. ఇక్కడ భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు ఎట్లుందమ్మా అమ్మవారి దర్శనం? బాగుంది, చాలా బాగుంది. కన్నుల పండుగ చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా బాగుంది. అమ్మవారు చూడడానికి అపురూపంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా మంచిగా జరిగింది. అమ్మవారి దర్శనం ఎట్లుందండి? బాగా జరిగింది.
ఇక్కడ నిజంగా చూడొచ్చు భక్తులు కూడా తండోపతండాలుగా తరలి వచ్చడం తరలి రావడమే కాకుండా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ఒక తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దర్శనము శాకంబరి ఉత్సవాల సందర్భంలో చేసుకున్నటువంటి దర్శనం కూడా ఒక పూర్వజన్మ సుకృతంగా భక్తులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి దేవస్థానం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.